బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కడంతో హైదరాబాద్ పటాన్చెరులో ఉద్రిక్తత ఏర్పడింది. సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు స్లోగన్తో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నిరసనకు దిగారు. పార్టీ మారి వచ్చిన మహిపాల్ రెడ్డి ఆయన అనుచరులు తమపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మహిపాల్ రెడ్డి తమను బూతులు తిట్టారని బొల్లారం కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి కొత్తగా చేరిన వారికి గొడవలు లేకుండా చూడాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కడం మనం చూస్తున్నాం. ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏ విధంగా అయితే కుర్చీలను ధ్వంసం చేసి ఇక్కడున్న కార్యకర్తలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ. రీసెంట్ డేస్ లో మనం చూసుకుంటే పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు రీసెంట్ గా అంటే బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డికి ఎక్కడికక్కడ వ్యతిరేకత జ్వాలలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నుంచి అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా నిన్న మిషన్ భగీరథతో పాటు కొన్ని రోడ్ల ఓపెనింగ్ కి వచ్చినటువంటి గూడెం మహిపాల్ రెడ్డికి ఒక్కసారిగా బొల్లారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దానికి కారణం గతంలో అంటే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఏ విధంగా అన్ని ఓపెనింగ్స్ చేస్తారు, ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే చేయాలి కానీ గూడెం మహిపాల్ రెడ్డి ఏ విధంగా చేస్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అయితే ఆ సమయంలో సహనం కోల్పోయినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా ఐడియా బొల్లారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఈ రోజు ఒక్కసారిగా పటాన్చెరు నియోజకవర్గంలో మెరుపు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నటువంటి వారిని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ముఖ్యంగా నిన్న ఎప్పుడైతే రోడ్డు శంకుస్థాపన పనులు జరిగాయో ఆ సమయంలో లోకల్ గా ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డితో కలిసి అనేక సంక్షేమ కార్యక్రమాలకి నిన్న గూడెం మహిపాల్ రెడ్డి ఓపెనింగ్ చేశారు. అయితే ఆ సమయంలో మొత్తం బొల్లారంలో కేవలం చైర్మన్ మాత్రమే బీఆర్ఎస్ ఉండి వైస్ చైర్మన్ తో పాటు ఇతర కౌన్సిలర్లు అంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా నిన్న ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేవలం మున్సిపల్ వైస్ చైర్మన్ మాత్రమే హాజరయ్యారు. మిగతా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా బొల్లారం ఓపెనింగ్ జరిగినటువంటి సమయంలో కూడా చూసాం పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి పటాన్చెరులో ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ హేమ.